అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 11 సూరా హూద్. ఆయత్ నంబర్ 57. فإن تولوا فقد أبلغتكم ما أرسلت به إليكم ويستخلف ربي قوما غيركم ولا تضرونه شيئا إن ربي على كل شيء حفيظ. ఆయత్ నంబర్ 57. ఒకవేళ మీరు మరలిపోదలిస్తే పొండి, నేను మాత్రం నాకిచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేశాను. నా ప్రభు మీ స్థానములో ఇంకొకరిని తీసుకువస్తాడు. మీరు ఆయనకు ఏ విధమైన కీడు కలిగించలేరు. నిస్సందేహంగా నా ప్రభు అన్నిటినీ పర్యవేక్షిస్తున్నాడు. 91. దీంతో నా బాధ్యత తీరిపోతుంది. ఒకవేళ మీరు నా మార్గాన రాకపోతే దానికి నేను బాధ్యుణ్ణి కాను. 92. అంటే మిమ్మల్ని తుదముట్టించి మీకు ప్రత్యామ్నాయంగా ఇంకొకరు తీసుకువస్తాడు. మీ రాజ్యాలకు, మీ భూములకు, మీ సిరి సంపదలకు వారు వారసులవుతారు. ఆయనకు అలా చేయడం ఏమాత్రమూ కష్టం కాదు. ఆయన ప్రణాళికను అడ్డుకునే శక్తి కూడా మీకు లేదు. 93. అంటే నాకు వ్యతిరేకంగా మీరు పన్నే కుట్రలు కుతంత్రాల నుంచి ఆయన నన్ను కాపాడుతాడు. శైతాన్ కుయుక్తుల నుంచి కూడా రక్షిస్తాడు. ప్రతి ఒక్కరికి ఆయన వారి కర్మలను బట్టి సత్కరించడమో శిక్షించడమో చేస్తాడు. ఎందుకంటే ఎవరి ఆంతర్యంలో ఏముందో, ఎవరెంత నికార్సైన వారో ఆయన పసిగడుతూనే ఉన్నాడు. ఆయత్ నంబర్ 58. ولما جاء أمرنا نجينا هودا والذين آمنوا معه برحمة منا ونجيناهم من عذاب غليظ. ఆయత్ నంబర్ 58. మరి మా ఆజ్ఞ అమల్లోకి వచ్చినప్పుడు మేము హూద్ అలైహిస్సలామును అతనితో పాటు విశ్వసించిన అతని అనుచరులను మా ప్రత్యేక కృపతో కాపాడాము. ఘోరమైన శిక్ష నుంచి వారిని రక్షించాము. 94. ఘోరమైన శిక్ష అంటే ప్రచండ వేగంతో వీచే పెనుగాలుల ద్వారా ఆద్ జాతిని నాశనం చేసి ప్రవక్త యూద్ అలైహిస్సలామును విశ్వసించిన వారిని దేవుడు రక్షించాడు. ఆయత్ నంబర్ 59. وتلك عاد جحدوا بآيات ربهم وعصوا رسله واتبعوا أمر كل جبار عنيد. ఆయత్ నంబర్ 59. ఇది ఆద్ జాతి వృత్తాంతం. మీరు తమ ప్రభు ఆయుధులను త్రోసిపుచ్చారు, ఆయన ప్రవక్తల పట్ల అవిధేయతకు పాల్పడ్డారు. ఇంకా అహంకారి, అవిధేయి అయిన ప్రతి వ్యక్తిని వారు అనుసరించారు. 95. ఆదు జాతి వారు దేవుని ప్రవక్తల పట్ల అవిధేయతకు పాల్పడ్డారు అని అనబడింది. మరి చూడబోతే ఆద్ జాతి వైపుకు పంపబడిన ప్రవక్త హూద్ అలైహిస్సలాం ఒక్కరే. ఒక ప్రవక్తను ధిక్కరించడం ప్రవక్తలందరినీ ధిక్కరించడం వంటిదే అన్న భావంలో అలా అనబడి ఉండవచ్చు. లేక ఆదు జాతిలో తిరస్కార గుణం పరాకాష్ఠకు చేరింది. ఒకవేళ దైవ ప్రవక్త హూద్ అలైహిస్సలాం తరువాత మరికొంతమంది ప్రవక్తలను వారి వైపుకు పంపినా వారు ఆ ప్రవక్తల మాటను ఖాతరు చేసి ఉండేవారు కారు. లేదా ఇంకా కొంతమంది ప్రవక్తలు వారి వద్దకు చేరగా వారు ఆ ప్రవక్తలను కూడా ధిక్కరించి ఉంటారు. 96. ఒకవైపు వారు దైవ ప్రవక్త సందేశాన్ని తిరస్కరించారు, మరోవైపు అవిధేయులు సత్య విరోధులు అయిన తమ జాతి సర్దారుల వెనక మారు మాట్లాడకుండా నడిచారు. ఆయత్ నంబర్ 60.
وأتبعوا في هذه الدنيا لعنة ويوم القيامة ألا إن عادا كفروا ربهم ألا بعدا لعاد قوم هود. ఆయత్ నంబర్ 60. ప్రపంచంలోనూ వారికి శాపం అంటగట్టబడింది. ప్రళయ దినాన కూడా అది వారికి వెన్నంటి ఉంటుంది. చూడండి, ఆద్ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. హూద్ అలైహిస్సలాం జాతి వారైన ఆద్ జనులు దైవ కారుణ్యానికి దూరం చేయబడ్డారు. 97. శాపము అంటగట్టబడడం అంటే దైవ కారుణ్యము నుంచి, మంచి విషయాల నుంచి వారు దూరం చేయబడ్డారని భావం. సామాన్య జనుల తరపున చేత్కరించబడ్డారని కూడా చెప్పవచ్చు. ప్రపంచంలో విశ్వాసులు ఎప్పుడు వీళ్ల గురించి ప్రస్తావించినా వీళ్లను మంచివాళ్లుగా ప్రస్తావించరు, చెడ్డవాళ్లుగానే జ్ఞాపకం చేసుకుంటారు. ఇక పరలోకంలోనైతే సాక్షులందరి ముందు వారికి ఎదురయ్యే పరాభవం, అవమానం గురించి వేరుగా చెప్పనక్కరలేదు. 98. దూరం చేయబడ్డారు. బుఅదన్ అంటే వారు దేవుని అనుగ్రహానికి నోచుకోకుండా పోయారు, దేవుని అభిశాపానికి గురయ్యారు, వినాశం పాలయ్యారు అని భావం. ఆయత్ నంబర్ 61. وإلى ثمود أخاهم صالحا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره هو أنشأكم من الأرض واستعمركم فيها فاستغفروه ثم توبوا إليه إن ربي قريب مجيب. ఆయత్ నంబర్ 61. మరి సమూద్ జాతి వైపుకు వారి సోదరుడైన సాలిహ్ అలైహిస్సలాంను పంపాం. అతను వారిని ఉద్దేశించి, ఓ నా జాతి వారలారా, మీరు అల్లాహను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి పుట్టించి అందులో మిమ్మల్ని వసింపజేశాడు. కాబట్టి మీరు మన్నింపు కోసం ఆయన్నే వేడుకోండి, ఆయన వైపుకే మరలండి, పశ్చాత్తాపం చెందండి. నిశ్చయముగా నా ప్రభు చాలా సమీపంలో ఉన్నాడు, ఆయన ప్రార్థనలను ఆలకించి ఆమోదిస్తాడు అని చెప్పాడు. 99. సమూద్ జాతి వారు అరేబియాలోని తబూక్, మదీనా నగరాలకు మధ్యన గల మదాయనే సాలే హిజ్ర్ అనే ప్రదేశంలో ఉండేవారు. ఆదు జాతి వారి తరువాత భూమండలపై ఉనికిలోకి వచ్చిన జాతి ఇది. దైవప్రవక్త సాలెహ్ అలైహిస్సలాంను కూడా ఈ ఆయతులో సమూద్ జనుడు సోదరునిగా పేర్కొనడం జరిగింది. అంటే సాలెహ్ సమూద్ జాతికి చెందిన వ్యక్తి అన్నమాట. 100. హజరత్ సాలెహ్ అలైహిస్సలాం కూడా ప్రవక్తలందరిలాగానే తన జాతి వారిని అన్నింటికంటే ముందు ఏకదైవారాధన తౌహీద్ వైపు ఆహ్వానించారు. 101. అంటే తొలుత ఆయన మిమ్మల్ని నేల నుంచి వెలికి తీశాడు. అంటే మీ మూల పురుషుడు అయిన ఆదం అలైహిస్సలాం మట్టితో సృజించబడగా ప్రపంచంలోని మానవులంతా ఆదం అలైహిస్సలాం వెన్ను నుంచి తీయబడ్డారు. అంటే మట్టికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది. దీనికి మరో అర్థం కూడా ఉంది. మీరు తినే ఆహార వస్తువులన్నీ మట్టిలో నుంచే పుడతాయి. ఈ ఆహారం ద్వారానే మీలో రేతస్సు, వీర్యం ఉత్పత్తి అవుతుంది. ఈ రేతస్సు కణాలు మాతృగర్భంలోకి వెళ్ళి ఆగుతాయి. ఆ తర్వాత అవి మానవ నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుడతాయి. దీనంతటికీ మూలం మట్టే. 102. అంటే భూమండలంలోని వివిధ ప్రదేశాలలో జనావాసాలను స్థిరపరిచే తెలివితేటలను, శక్తియుక్తులను ఆయన మీలో పొందుపరిచాడు. దాంతో మీరు నివాసం కొరకు భవన నిర్మాణాలు చేపడుతున్నారు, అందమైన ఇళ్ళు, పారిశ్రామిక ఓడలు నిర్మిస్తున్నారు, ఆహారం కోసం వ్యవసాయం చేస్తున్నారు, ఇతరత్రా జీవనావసరాలను తీర్చుకునేందుకు తరుణోపాయం ఆలోచిస్తున్నారు. ఆయత్ నంబర్ 62. قالوا يا صالح قد كنت فينا مرجوا قبل هذا أتنهانا أن نعبد ما يعبد آباؤنا وإننا لفي شك مما
ما تدعونا إليه مريب. ఆయత నంబర్ 62. దానికి సమాధానంగా వారు ఇలా అన్నారు: ఓ సాలేహ్ అలైహిస్సలాం, ఇంతకు మునుపు వరకు మేము నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఏమిటి? మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వారిని పూజించకుండా నువ్వు మమ్మల్ని ఆపుతున్నావా? నువ్వు మమ్మల్ని ఏ ధర్మం వైపుకు పిలుస్తున్నావో దానిపై మాకు తీవ్రమైన సందేహం ఉంది. 103. ప్రవక్త అయినవాడు ఆ జాతి జనులలో నైతికంగా ఉన్నత స్థానాన్ని అధిరోహించి ఉంటాడు. సత్యవంతుడు, నిజాయితీపరుడు అయి ఉంటాడు. అప్పగింతల విషయంలో నమ్మకస్తుడుగా పేరుమోసి ఉంటాడు. అటువంటి వ్యక్తి పట్ల సహజంగానే ఆ జాతి ప్రజలు ఆశలు పెంచుకుని ఉంటారు. ఆ మాటే సాలిహ్ అలైహిస్సలాం జాతి జనులు ఇక్కడ చెప్పారు. అయితే సాలిహ్ అలైహిస్సలాం తన జాతి వారిని దేవుని ఏకత్వం వైపుకు పిలిచేసరికి వారి ఆశల పల్లకి కూలిపోయింది. నిన్నటి దాకా కొనియాడిన వారే ఇప్పుడు తెగనాడసాగారు. నిన్నటి వరకు ప్రశంస వర్షం కురిపించిన వారే ఈ రోజు నుంచి ఆరోపణాస్త్రాలు సంధించసాగారు. ఆయన ప్రబోధించే ఏకదైవారాధన సందేశం వారిని అయోమయంలో పడవేసింది, అనుమానాలను రేకెత్తించింది. ఆయత నంబర్ 63. قال يا قوم أرأيتم إن كنت على بينة من ربي وآتاني منه رحمة فمن ينصرني من الله إن عصيته فما تزيدونني غير تخسير. ఆయత్ నంబర్ 63. ఓ నా జాతి ప్రజలారా, మీరే చెప్పండి, నేను నా ప్రభువు తరపున ఒక బలమైన నిదర్శనాన్ని పొంది ఉండి ఆయన నాకు తన కారుణ్యాన్ని కూడా ప్రసాదించి ఉండగా నేను ఆయన పట్ల అవిధేయతను కనపరిస్తే ఆయనకు వ్యతిరేకంగా నన్ను ఆదుకోగలవాడెవడు? మీరు నాకు మరింత నష్టాన్ని కలిగించడం తప్ప ఏమీ చేయలేరు. 104. బలమైన నిదర్శనం అంటే విశ్వాసం, నమ్మకం అని భావం. దేవుడు తన ప్రవక్తకు విశ్వాస భాగ్యంతో పాటు తన ప్రత్యేక కారుణ్యానుగ్రహాన్ని, దైవ దౌత్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. 105. అవిధేయత కనబరచడం అంటే దేవుడు ఇన్ని మహోపకారాలు చేసిన మీద కూడా నేను ఆయన మార్గం వైపుకు మానవాళ్ళని పిలిచే పనిని మానేస్తే, ఏకదైవాధన సిద్ధాంతాన్ని విస్మరిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోడు. ఒకవేళ ఆయన నన్ను పట్టుకుంటే ఆయన బారి నుంచి మీరు నన్ను రక్షించగలరా? రక్షించలేరు. 106. దేవుని పట్టు నుండి మీరు నన్ను కాపాడలేరు సరికదా, నన్ను ఇంకా నష్టాన్ని గురి చేస్తారు. ఆయత నంబర్ 64. ويا قوم هذه ناقة الله لكم آية فذروها تأكل في أرض الله ولا تمسوها بسوء فيأخذكم عذاب قريب. ఆయత్ నంబర్ 64. ఓ నా జాతి వారలారా, అల్లాహ్ మీకోసం ఒక సూచనగా పంపిన ఆడవంటె ఇది. మీరు ఈ వంటెను అల్లాహ్ భూమిపై స్వేచ్ఛగా మేస్తూ తిరిగేలా వదిలిపెట్టండి. దానికి ఎలాంటి కీడు తలపెట్టకండి. మీరు గనక దాని జోలికి పోయారంటే తొందరగానే శిక్ష మీపై విరుచుకుపడుతుంది అని సాలిహ్ అలైహిస్సలాం వారికి చెప్పాడు. 107. సమూద్ అలైహిస్సలాం జాతి వారి కోరికపై దేవుడు ఈ ఒంటెను వారి కళ్ళ ముందరే ఒక కొండ లేక బండరాయి నుంచి వెలికి తీశాడు. అందుకే దానిని దేవుని ఒంటె అని పిలవడం జరిగింది. ఎందుకంటే అది దైవాజ్ఞానుసారం ప్రకృతి ప్రక్రియకు విరుద్ధంగా ఓ మహిమగా సృష్టించబడింది. దానికి ఎలాంటి అపకారం చేయరాదని కూడా ముందుగానే తాకీదు చేయబడింది. అన్యదా దైవ శిక్షకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరిక జారీ చేయబడింది. ఆయత్ నంబర్ 65. فعقروها فقال تمتعوا في داركم 3 أيام ذلك وعد غير مكذوب. ఆయత్ నంబర్ 65. అయినా సరే వారు ఆ ఒంటె కాళ్లను నరికేశారు. అప్పుడు సాలిహ్ అలైహిస్సలాం, మీరు మీ ఇళ్లలో 3 రోజుల పాటు ఉండి జీవితాన్ని అనుభవించండి. ఈ వాగ్దానం నిర్ధారిత గడువు అబద్ధం కానే రాదు అని చెప్పాడు.
108. అంత పెద్ద సూచనను సైతం ఆ దుర్మార్గులు ఖాతరు చెయ్యలేదు. ఆ ఒంటెను చూసిన తర్వాత దైవాన్ని విశ్వసించవలసినది పోయి దైవ ధిక్కారానికి పాల్పడుతూ ఆ ఒంటెను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఆ తరువాత వారికి 3 రోజుల గడువు ఇవ్వబడింది. గడువు ముగిసిన వెంటనే దైవశిక్ష అవతరిస్తుందని వార్నింగ్ ఇవ్వబడింది. ఆయత్ నంబర్ 66. فلما جاء أمرنا نجينا صالحا والذين آمنوا معه برحمة منا ومن خزي يومئذ إن ربك هو القوي العزيز. ఆయత్ నంబర్ 66. మరి మా ఉత్తర్వు అమలుపరచబడే సమయం ఆసన్నమైనప్పుడు మేము సాలిహ్ అలైహిస్సలామును అతనితో పాటు విశ్వాసులను మా కారుణ్యంతో కాపాడాము. ఆ దినపు అవమానం నుంచి కూడా వారిని రక్షించాము. నిస్సందేహంగా నీ ప్రభు బలవంతుడు, ఆధిక్యత కలవాడు. 109. దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం వచ్చిన శిక్షే ఇది. 3 రోజుల గడువు ఇవ్వబడింది. గడువు ముగియగానే 4వ రోజున అది సంభవించింది. హజరత్ సాలిహ్ అలైహిస్సలాం ఆయనను విశ్వసించిన వారు తప్ప మిగిలిన వారంతా ఈ శిక్షకు గురయ్యారు. ఆయత్ నంబర్ 67. وأخذ الذين ظلموا الصيحة فأصبحوا في ديارهم جاثمين. ఆయత్ నంబర్ 67. ఇకపోతే దుర్మార్గులను భయంకరమైన అరుపు ఒకటి కబళించింది. దాంతో వారు తమ ఇళ్లలోనే సాగిలపడి చచ్చిపోయారు. 110. అరబీలో సైహా అని ఉంది. అంటే ఈ శిక్ష పెద్ద అరుపు, భయంకరమైన గర్జన రూపంలో వచ్చింది. కొంతమంది వ్యాఖ్యాతులు దీన్ని దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం పెట్టిన కేకగా అభిప్రాయపడ్డారు. మరికొంతమంది దీన్ని ఆకాశ గర్జనగా అభివర్ణించారు. మొత్తానికి ఈ కేకతో వారి గుండెలు పగిలి పై ప్రాణాలు పైకి లేచిపోయాయి. అంతలోనే భూమి కూడా ప్రకంపించింది. అంతా అతాకుతలమైపోయింది. అలా అల్ అరాఫ్ సూరా 78వ వచనంలో ఈ ప్రస్తావన ఉంది. 111. చూడబోతే వారంతా గాలివానకు కుప్పకూలిన రాబందుల్లా కనిపించారు. ముఖాలు మట్టిలో కలిసినట్లున్నాయి. ఆయత్ నంబర్ 68. كأن لم يغنوا فيها ألا إن ثمود كفروا ربهم ألا بعدا لثمود. ఆయత్ నంబర్ 68. అసలు వారెప్పుడూ అక్కడ నివసించనే లేదన్నట్లుగా తెలుసుకోండి. సమూద్ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. తెలుసుకోండి, సమూద్ జాతి వారు దైవ కారుణ్యం దూరం చేయబడ్డారు. 112. ఆ బస్తీవాసులు నామరూపాలు లేకుండా నిర్మూలించబడ్డారు. కనీసం ఒకప్పుడు వారక్కడ నివసించిన ఆనవాళ్లు కూడా లేనట్లుగా చెరిపివేయబడ్డారు. ఆయత్ నంబర్ 69. ولقد جاءت رسلنا إبراهيم بالبشرى قالوا سلاما قال سلام فما لبث أن جاء بعجل حنيذ. ఆయత్ నంబర్ 69. మా ద్వారా పంపబడిన దూతలు శుభవార్తను మోసుకుని ఇబ్రహీం అలైహిస్సలాం దగ్గరకు వెళ్ళారు. అతనికి సలాం చేశారు. అతను కూడా ప్రతి సలాం చేశారు. మరి అతను ఏమాత్రము ఆలస్యం చేయకుండా వేపిన ఆవు దూడను తెచ్చాడు. 113. ఇది వాస్తవానికి హజరత్ నూహ్ అలైహిస్సలాంకు ఆయన జాతి జనులకు సంబంధించిన వృత్తాంతంలోని ఓ భాగం. హజరత్ నూహ్ అలైహిస్సలాం హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం గారి బాబాయి లేక పెదనాన్న కొడుకు. లూత్ అలైహిస్సలాం జాతివారు నల్ల సముద్రానికి నైరుతిలో నివసించేవారు. ఆ కాలంలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం పాలస్తీనా ప్రాంతంలో ఉన్నారు. లూత్ అలైహిస్సలాం జాతిని నాశనం చేయాలని నిర్ణయించుకుని దేవుడు దైవదూతలను పంపాడు. లూత్ అలైహిస్సలాం జాతి వద్దకు పోతూ పోతూ దైవదూతలు ఇబ్రహీం అలైహిస్సలాం దగ్గరకు వచ్చి ఆయనకు సంతానం కలుగుతుందన్న శుభవార్తను అందించారు. 114. అంటే మీపై శాంతి కలుగుగాక అని దీవించారు. 115. మీకు కూడా శాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నాను అని హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం పలికారు.
116. ఇబ్రహీం అలైహిస్సలాం అతిథులకు చాలా మర్యాదలు చేసేవారు. వచ్చిన వారెవరో ఎందుకు వచ్చారో తెలుసుకోకుండానే ఆయన భోజన ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. కాల్చిన వేపుడు ఆవు దూడను వారి కోసం సమర్పించారు. దీన్ని బట్టి తెలిసే మరో ముఖ్య విషయం ఏమిటంటే అతిథులు కోరినదే పెట్టాలని ఏమీ లేదు. ఇంట్లో తినడానికి ఏముంటే అతిథులకు పెట్టవచ్చు.